మాటలకు రాజ్‌కి బాగా కోపమొస్తుంది. ఎందుకురా అలా అబద్ధం చెప్పావు? నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పుకునే అవకాశం వచ్చినా కూడా ఎందుకు చెప్పలేదు? జీవితంలో రెండో అవకాశం అంటూ రాదు. దేవుడి దయ వల్ల నీకొచ్చింది. నీ ప్రేమను చెప్పొచ్చు కదా అంటే, ఎలా చెప్పాలన్నయ్య? వదిన మాటలు విన్నాను. పరిస్థితులు మొత్తం అర్థం చేసుకున్నాను. నాకు అప్పు సంతోషమే కావాలి. అప్పు అంతటా అప్పుయే చెప్పింది. నేను ఆ అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను అని. ఒకవేళ నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పుంటే నా ప్రేమ గురించి చెప్పేవాడినేమో అంటూ చెప్పడంతో దీనికి అంతటికి కారణం ఆ కళావతి నిన్ను మాటలతో మార్చేసింది అని కావ్య దగ్గరికి వెళ్తాడు. నీ అతి తెలివితేటలతో కళ్యాణ్‌ని మార్చేసావు. భయపెట్టేసావు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా విడదీస్తున్నావంటే ఏంటి? అందరూ నా మీదే విరుచుకుపడతారు. ప్రతి ఒక్కరికి నేనే దొరికానా అంటూ కావ్య రివర్స్ అవుతుంది. నాదేం లేదు. అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడని, వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు అంటే మీ రుద్రాని అత్తయ్య మాటలు కానీ, మీ పిన్ని మాటలు కానీ నేను లెక్క చేయను. మీకు సపోర్ట్‌గా ఉండి వాళ్ళిద్దరు పెళ్లి చేయిద్దాము అని చెప్పడంతో అప్పు మనసులో ఏముందో తెలుసుకోవడానికని వెళ్తాడు. ఈలోపే రుద్రాని కనకంకి ఫోన్ చేసి మొత్తం ఎక్కిచ్చేసి ఉంటుంది. బాగా రెచ్చగొట్టేస్తుంది. ఇక రాజ్ రాగానే నీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని ఇలా వదిలేసేయి. నా కూతురు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. అంతకుముందు అనుకునేదాన్ని పెద్దోళ్ళ ఇంట్లోకి పంపించాలి అని. ఇప్పుడు నాకు అవసరం లేదు. పెద్దోళ్ళ ఇంట్లో పెద్దరికం ఉంటుందే కానీ పేదవాళ్లకు విలువ ఉండదని అర్థం చేసుకున్నాను. నా కూతురునైనా సంతోషంగా ఉండనివ్వండి. నా ఇద్దరు కూతురులాగా చేయక అని బతిమాలుకుంటుంది. ఇక అప్పు కూడా నాకు కవిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పడంతో రాజ్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాక, మీ ఇష్టం అండి, చేతులారా వాళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు.